కార్మిక సంక్షేమ సంఘం, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం, ఆటో డ్రైవర్ల ఐక్యత. తెలంగాణ ఆటో కార్మిక సంక్షేమ సంఘం, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆటో బంద్ 24 గంటల ఆటో బంద్ కార్యక్రమాన్ని మా ఆటో డ్రైవర్లు అందరూ ఏకకంఠంతో విజయవంతం చేస్తున్నారు. ఇది 24 గంటల బంద్ను పాక్షికంగా మేము కొనసాగిస్తున్నాము. తెలంగాణ ప్రజలకు కూడా మా వంతు సారీ చెప్తున్నాము. ఎందుకంటే మీకు జరిగిన ఇబ్బందులను మేము క్షమాభావనతో కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రజలు మాకు ఈ బంద్కు సహకరించిన తెలంగాణ ప్రజలకు మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బంద్లో కార్యక్రమం ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇక రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉధృతం చేస్తాము. ఎందుకు ఉధృతం చేస్తామనగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలు ఏ ఒక్కటి ఇయ్యకపోగా మా మీద పెద్ద గుదిబండ వేసింది. ఈ 3 సంవత్సరాల నుంచి బ్రతకలేనంత బ్రతుకును అందిస్తున్నారు. మేము జీవనోపాధి పూర్తిగా కోల్పోయి సుమారు 250 మంది ఆటో డ్రైవర్లు వివిధ రకాలుగా మరణించారు. ఇప్పటి కూడా కళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుస్తలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి, మా కరీంనగర్ ముద్దుబిడ్డ గౌరవశ్రీ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అన్న, మాకు ఇచ్చిన హామీలు కనీస వేతనంలో నెరవేర్చండి. సాయంకాలం వరకు మాకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీడియా ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ తెలియజేయండి. లేదంటే మేము రాబోయే కాలంలో సమ్మెలు కానీ, భిక్షాటన కానీ, అర్ధనగ్న ప్రదర్శనలు కానీ, ఇంకోసారి బంధులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా గవర్నమెంట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇలాంటివి మా ఆటో డ్రైవర్లపై మమ్మల్ని క్షమించి మాకు హామీలు ఇవ్వగలరని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం, బండారి సంపత్ పటేల్, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 100% బంద్లో పాల్గొంటూ ఉన్నారు మా ఆటో డ్రైవర్ సోదరులు. ఇవాళ ఈ బంద్కు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మా పొట్ట మీద దెబ్బ కొట్టి మా జీవనోపాధిని దెబ్బతీసి మమ్మల్ని ఇలా బజార్కి ఎక్కించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మేము ఈ బంద్ చేయాల్సిన కర్మ మాకు ఎందుకు వచ్చింది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే వచ్చింది. నిన్న చీకటి సాటుగా ఒప్పందం చేసినామంటారు. నిన్న చర్చలు సఫలమైనవి అంటారు. ఎక్కడ సఫలమైనవి? ఎందుకు సఫలమైనవి? దేనికోసమైనవి? మరి చర్చలు జరిపిన వాళ్ళు ఎవరు? ఏ అధికారి జరిపిండు? ఆ అధికారి ఎందుకు ప్రెస్ మీడియా ముందుకు వస్తలేడు? ఎందుకు చెప్తలేడు? మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా మా జేఏసీ నాయకులను కూర్చుండబెట్టుకొని ఒక వీడియో చేసి ఎందుకు చెప్తలేడు? పత్రికలు దొరుకుతలేవా పొన్నం ప్రభాకర్ సారు? మీడియా వాళ్ళు మీరు వెళ్తే రానంటుర్రా? ఒక్క 5 నిమిషాలు ఒక ఫోన్ కొడితే నీ చుట్టూరుగా 100 మీడియా ఛానళ్ళు వచ్చి కూర్చుంటాయి. ఆ ఛానళ్ళల్లో ఇలా ఆటో డ్రైవర్లకు మేము ఇవి ఇస్తున్నాం, 12,000 ఇస్తున్నాం, సంక్షేమ బోర్డు ఇస్తున్నాం, లైసెన్సులు ఎప్పుడు ఉండేదానే చేస్తున్నాం, మీకు ప్రమాద బీమాను ఏర్పాటు చేస్తున్నాం, ఇందిరామీన్లు ఇస్తాం. ఇవన్నీ పత్రికాముఖంగా చెప్తే మాకు అర్థమవుతుంది కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఏంటిది మీ ఉద్దేశం? విభజించు పాలించన్నట్టుగా మీరు ఇవాళ మా ఆటో డ్రైవర్ల సమ్మెను విచ్ఛిన్నం చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రతకడం కోసం మా ఆటో డ్రైవర్లను అడ్డి విరుస్తుర్రు, మా ఆటో డ్రైవర్లను మోసం చేస్తుర్రు, మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సి వచ్చినటువంటి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదో ఈ పూట కండుకొని తిన్నట్టు ఈ పూట గడిపేసి ఆటో డ్రైవర్లను మోసం చేసి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి మీరు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ నడవది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7,50,000 మంది ఆటో డ్రైవర్లు చూస్తూ ఉన్నారు. మీరు చేసే మోసాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బయటోడు వచ్చి చంపుడు కాదు, మీరేమో డైరెక్ట్ పొట్ట మీద కొడుతున్నారు, మా వాళ్ళేమో మా మీద పైసలు ఏరుకొని తినే ప్రయత్నం చేస్తున్నారని మాకు అర్థమవుతా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ సారు దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాకు ఇస్తా అన్న డిమాండ్లు ఏవైతే చర్చలలో సఫలమైనవి అంటారో అవన్నీ పత్రికాముఖంగా చెప్పుర్రి, మాకు ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వండి. ఓ తెల్ల కాగితం మీద రాసిరు, సార్ సంతకం పెట్టుకున్నాడు. ఆ సంతకం పెట్టిన సారేడి ఎక్కడొచ్చి కనిపించి చెప్తలేడు, మాకు ఏ టీవీ ఛానల్లో కనిపిస్తలేడు, ఏ వీడియోలో కనిపిస్తలేడు, ఏ పేపర్లో కనిపిస్తలేడు. సారు అయ్యా
మీరు ఏ చర్చలు జరిపిర్రో ఆ చర్చలు రాయిరి, ఆ చర్చలు మాకు చెప్పుర్రు, అర్థమయ్యేటట్టు చెప్పుర్రు. మేము చదువుకునే వాళ్ళం, జర ఆటోలు నడిపేటోళ్ళం కదా, మాకు అర్థమయ్యేటట్టు చెప్పుర్రు సారు అని అడుగుతా ఉన్నాం. ఇంకొకటి ఏమంటున్నాం, మేము ఏం కొంచెం కోరికలు అడుగుతున్నాం, ఎప్పటి నుంచి గదే మొత్తుకుంటున్నాం, ఎప్పుడు ఒకటే మొత్తుకుంటున్నాం. ఏంటిది, మాకు ఇస్తా అన్న 12,000, మాకు ఇస్తా అన్న సంక్షేమ బోర్డు, మాకు ఇస్తామన్నటువంటి ఇందిరామిల్లి, మాకు ఇస్తామన్నటువంటి ప్రమాద భీమి, మాకు ఇస్తామని చెప్పినటువంటి ఓబర్ ఊళ్ళలో పెట్టిన 2 వీలర్ ఆటోలను 2 వీలర్ బైకులను బ్యాన్ చేయి, ఈ కార్పొరేట్ సంస్థలను బ్యాన్ చేయి, మమ్మల్ని దోసుక తింటున్నా. ఇప్పుడు ఏం చేస్తారు, మేము ఇంకొని కింద పోయి పని చేసేటట్టు చేస్తారు తప్ప మా సొంతంగా బతకడానికి వీలు లేకుండా చేస్తారు. ఫస్ట్ మమ్మల్ని ఆదుకోరి, మాకు పని కలిపిరి, మా జీవనోపాధి ముందుకు నడిచేటట్టు చూడడానికి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కరీంనగర్ ముద్దు బిడ్డగా కరీంనగర్ ఆటో డ్రైవర్ల మీద ప్రేమ ఉంటే వెంటనే ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకు ఇస్తాన్న డిమాండ్లు ఏమేమి ఇస్తారో, ఎప్పటి వరకు ఇస్తారో, ఏ డేట్ వరకు ఇస్తారో ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వెళ్ళి కోరుకుంటున్నాం. నా పేరు బొమ్మడి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు.